ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రైని తయారు చేసుకుందాం. ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రైకి మనం చికెన్ తీసుకుని ఈ చికెన్ పీసెస్కి మనం ఈ విధంగా కట్స్ అనేవి చేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనం అప్లై చేసేటటువంటి మసాలా అది కూడా పీస్కి బాగా పడుతుంది. అదేవిధంగా కుక్ చేసుకునేటప్పుడు కూడా బాగా కుక్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడరు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ వెనిగరు, 1 స్పూను సోయా సాసు వేసుకుని దీంట్లోకి పిజ్జా సీజనింగ్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూను చిల్లీ పేస్ట్, ఒక హాఫ్ స్పూను టమాటా సాసు, ఇందులోకి 1 స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ని కూడా వేసుకుని దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 నిమ్మ చెక్క రసం, ఒక 2 స్పూన్లు బటర్ను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ కార్న్ ఫ్లవరు, 1 స్పూన్ మైదా కూడా వేసుకుని ఖాళీగా ఉన్నటువంటి గిన్నెలోకి తీసుకుని ఈ విధంగా మనం మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. మనం పెట్టుకున్నటువంటి కట్స్లోకి మసాలా అంతా కూడా బాగా కలుపుకుని ఈ కట్స్లోకి మనం బాగా అప్లై చేయాలి. ఇలా కలుపుకున్నటువంటి దీన్ని ఒక గాజు కంటైనర్లోకి మనం ఈ పీసెస్ అన్ని తీసుకుని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పొయ్యి పైన మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ మసాలా పెట్టినటువంటి ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లోకి డ్రాప్ చేసుకుందాం. ఈ విధంగా మనం చేయడం వల్ల ఈ ప్యాన్కి అడుగున అంటుకోకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఫ్రై అవుతున్నటువంటి దీన్ని మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా బాగా కుక్ అయ్యేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి నాప్కిన్ తీసుకొని ఇప్పుడు ఈ బౌల్లోకి మనం ఈ పీసుల్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పండుమిరపకాయలని మజ్జిగ చీల్చుకుని దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా ఈ విధంగా మనం వేపుకుని ఈ చికెన్ గార్నిష్ చేసుకోవడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.